ఇంతవరకు సంగీతం అందించిన సహోదరుల్ని, చక్కటి కార్యక్రమంలో సహోదరుని ప్రభావ వాళ్ళందరినీ దీవించమని, వాక్యములు వెలుచుండగా ఈ వాక్యంతో మా అందరితో మాట్లాడమని యేసునామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. అందరూ కూర్చుందాం. సమయము తక్కువ కాబట్టి మనకు అన్ని కార్యక్రమాలు కవర్ చేసుకుంటూ ఏది మిగలేదు కదమ్మా, ఇది మహాకృప బట్టి అన్ని మనము కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము. చక్కటి సంగీతాన్ని అందించిన సహోదరి వారు మా యొక్క హృదయపూర్వకంగా తెలియజేస్తూ వాక్యంలోనికి వెళదాము. ఇందాక నేను ప్రార్థనా స్థలాలు అన్నీ కూడా తెలియజేశాను కాబట్టి వాటి కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా కళ్యాణ్ గారి యొక్క వారి అన్నగారు కుమారుడు అంటే కజిన్ బ్రదర్, వారి అన్నగారు కుమారుడు అంటే సో ఆయనకి కూడా కొడుకు అవుతాడు. ఆయన రాత్రికాల సమయం ముందు ప్రభునందు నిద్రించారు. ఆ ఫోటో ఉంది పెట్టినానా, లాస్ట్లో ఉండదు చూడు, లాస్ట్ బాగా. సో వారు ప్రభునందు నిద్రించారు. వారిని బట్టి తప్పకుండా ప్రార్థించారు. స్వదేశంలో ఉన్నారు. అదే ఇంకా ముందు ఎస్, ఈ ఫోటో వారి అన్నగారి కుమారుడు కాబట్టి వారి కుటుంబం కొరకు ఈరోజు వారు నిడదవల్లో ఉద్యోగం చేస్తున్నారు ఆర్టీసీలోని. వారి స్వదేశం ఇప్పుడు చిట్టవరం గ్రామానికి తీసుకుని వచ్చారు బాడీని. రాత్రికాల సమయం నుంచి రేపు ఉదయకాల సమయానికి వారి తమ్ముడు దుబాయ్ దేశం నుంచి రావాల్సి ఉంది. రేపు సాయంత్రానికి కార్యక్రమం జరగబోతుంది కాబట్టి తప్పకుండా కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. నూతనకు వచ్చినటువంటి మరో సహోదరి ఉదయం నేను మహాపొలంలో తీసుకొచ్చాను. వారిని బట్టి వందనాలు తెలియజేస్తూ కార్యక్రమం అయిన తర్వాత వారికి బొకే ఇచ్చి వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించండి. అందరి దగ్గర నెంబర్లు తీసుకుంటారనుకుంటున్నాను. సో వాక్యంలోనికి మనము వెళదాం. కొన్ని నిమిషాలు ఇంతవరకు ఎంతో సంతోషంగా హృదయపూర్వకంగా దేవుని నామాన్ని మహిమపరిచాం. ఆయన సజీవుడు, ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్నటువంటి దేవుడు, ఆయన సర్వమును సృష్టించినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, పరమను విడిచి భూమి మీదకు వచ్చి మనందరి కొరకు రక్తాన్ని చిందించినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు, మనుష్యులు చేసుకున్నటువంటి వాటిని దేవుడిగా పూజిస్తున్నటువంటి వారి కంటే కూడా శ్రేష్టమైనటువంటి దేవునిగా పరమందునటువంటి దేవుడు మనము నమ్ముకున్న దేవుడు. దేవునికి ఉండాల్సినటువంటి గుణగణ లక్షణాలు, పరిశుద్ధత సమస్తమును కలిగి ఉన్నటువంటి దేవుడు మనము నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి జీవితం సరిచేయడానికి మనిషి ఆ ఫోటోను మార్చిన ఆ మనిషి ఒక మంచి మార్గంలో నడిపించబడాలనంటే గనక అది ఒకే ఒక్క మార్గము, పరలోకానికి యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయా సందర్భాల్లో వాక్యాన్ని ధ్యానించినటువంటి సమయము, లేక ప్రియులు, సహోదరులు, సహోదరులు ప్రార్థన అవసరం తెలియజేసినటువంటి సమయం కావచ్చు, లేక భూమి మీద జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాటన్నిటిని ఆలోచిస్తున్నటువంటి సమయంలో దేవుడు ఇచ్చినటువంటి తలంపులో నేను ఒక ప్రార్థన చేయడం మొదలు పెట్టాను కొన్ని రోజులుగా. ప్రభువా, ఇదే రోజు కొంతమంది పుట్టినరోజు చేసుకుంటున్నారు, సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటున్నారు. అదే పరిస్థితుల్లో కొన్ని గృహాల్లో చింత, వేదన, దుఃఖము, కన్నీరు. కొన్ని గృహాల్లో వారి కుటుంబంలో కొంతమందిని పోగొట్టుకునేటువంటి పరిస్థితి, ప్రభువునందు నిద్రిస్తున్నటువంటి సమయాలు, లేక అకాల మరణాలు, వినకూడనటువంటి వార్త వినడము. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏంటి ప్రభువా ఈ పరిస్థితి? ఉదయం చూస్తే పుట్టినరోజు గురించి ప్రార్థన చేయాల్సి వస్తుంది, ఆ మధ్యాహ్నమో సాయంత్రమో విషాదకరమైనటువంటి వార్త విని దాని కొరకు బాధపడాల్సి వస్తుంది అని నా హృదయాన్ని తలచివేసినటువంటి ఒక అంశముగా నేను ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో, ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములోనే ఆ మాటలన్నీ కూడా పొందుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైనటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆ విషయాలను చక్కగా ముందుగానే మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి పెట్టారు. ఆ మాటను లేకపోతే ఆ పుస్తకాన్ని ఇంతకు ముందు నేను ధ్యానం చేసినప్పటికీ
మరొక మారు అందులో విషయాలని నేను ఒకసారి ధ్యానం చేస్తూ వాక్యం తెలియజేస్తుంది ఏమనంటే గనక ఇదంతయు పాతదే, ఇది మొదటి నుంచి ఉన్నదే. హల్లెలూయా. అందరూ కూడా వాక్యం పైన ధ్యాస పెట్టండి. ఇక అటు ఇటు తిరగడము లేకపోతే అట్లా చేయొద్దు. చక్కగా సావధానంగా కొన్ని నిమిషాలు, చాలా స్పీడ్ గా కొన్ని నిమిషాలు మాత్రమే నేను వాక్యాన్ని వివరించడానికి ఇష్టపడుతూ, సో ఈ విధంగా కొన్ని గృహాల్లో ఆనందము, కొన్ని గృహాల్లో దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఏంటి ప్రభు అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రసంగి అయినటువంటి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా అనేక సత్యాలను మనకు ఆ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు. ఆ మాటల్లో మనం డైరెక్ట్ గా నేరుగా వాక్యంలోనికి మనము వెళ్ళిపోతే గనక ఒకసారి ఆలోచన చేద్దాము. 1వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకటి చెప్పాను, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకములకు రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబో వారికి కలుగుదు అనేటువంటి మాటలు. సో జరుగుతున్నదంతా, ప్రస్తుతము జరుగుతున్నదంతా కూడా నీవు నేను ప్రస్తుత తరములో ఉన్నటువంటి వారముగా మన తండ్రులు వారి తండ్రుల కాలంలో జరుగునట్లుగానే, జరిపించబడినట్లుగానే ఈ కాలంలో కూడా జరుగుతుంది. అయితే జరుగుతున్నటువంటి సమయాల్లో కన్నీరు, కష్టము, దుఃఖము, ఆయాసకరమైనటువంటి పరిస్థితులు మనము ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమయంలో అది మనకు చాలా కష్టము, హృదయము వేదనతో నిండిపోతూ ఉంది. అదే సమయము మరొక మారు పుట్టినరోజులు లేక వేడుకలు అవన్నీ జరుపుకుంటున్నాం, వాటితో కూడా మన హృదయము సంతోషపడుతుంది. అయితే వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే గనక పూర్వులు జ్ఞాపకము రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోదు అనేటువంటి మాట మనము చూస్తున్నాం. అదే అధ్యాయం ముందుకు వచ్చేస్తే గనక 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము ఎంత జ్ఞానవంతమైనది. పరిశుద్ధ గ్రంథము ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అంటే ప్రస్తుతం జరిగేది, జరిగిపోయినది, జరగబోయేది కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించబడింది. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఆయా వ్యక్తుల చేత 40 మంది ప్రవక్తల చేత వ్రాయించినటువంటి గ్రంథము. ఈ గ్రంథముతో ప్రపంచమంతా కూడా ఏ విధంగా నడుస్తుందంటే ఈ గ్రంథము ఆధారం చేసుకునే ప్రపంచము, దేశాలు నడిపించబడుతున్నాయి. చెప్పండి, ప్రతిదానికి సమయము కలదు. ప్రియ దేవుని సంగమా, ఈ రోజు దుఃఖం ఉన్నదా, కన్నీరు ఉందా, లేకపోతే వేదన చెందుతున్నావా? ఇది ఈ రోజుకు మాత్రమే, లేకపోతే ఈ పరిస్థితి నుంచి నీవు దాటుకునేటువంటి ఒక మంచి రోజు వస్తుంది అనేటువంటి మాట నీ జీవితంలో నీవు ఎరిగి ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజు కష్టము ఇది జీవితాంతము కాదు, ప్రతిదానికి సమయము కలదనేటువంటి మాట, ఒక రోజు సంతోషం అనేది నీ జీవితంలో ప్రారంభము కాబోతున్నది. హల్లెలూయా. సో ఎప్పుడైతే నీ జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్నావో నీకు ఇంకనూ దేవుడు పాఠము నేర్పిస్తున్నాడు, నీ జీవితాన్ని ఇంకనూ సరి చేస్తున్నాడు, నీ జీవితాన్ని ఇంకనూ ఒక మేలుకరమైనటువంటి విధానంలో నడిపించడానికి ఈ కష్టము, కన్నీరు, దుఃఖము అనేటువంటి గొప్ప విషయాన్ని, సత్యాన్ని నీవు గ్రహించగలగాలి. కాబట్టి ప్రతిదానికి సమయం కలదు, ప్రతి ప్రయత్నములకు సమయము కలదు. 2వ వచనం చూస్తే పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరిగి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, రాళ్లను పారవేయుటకు, కౌగులించుకున్నటకు, వెదకుటకు, దాచుకున్నటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు,
సో ఈ విధంగా ప్రతిదానికి సమయము కలదు. నీ జీవితంలో నేను మొట్టమొదటి చెప్పినటువంటి మాటని జ్ఞాపకం చేసుకుంటే, ఒక రోజు కన్నీరు పడుతున్నావా, వేదన చెందుతున్నావా, అది నీ జీవితంలో స్థిరము కాదు అనేటువంటి మాటను ఈ రోజున నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ జీవితంలో ఒక సంతోషకరమైనటువంటి దినము, ఈ కష్టకాల పరిస్థితుల్లోనే నువ్వు చేయాల్సింది, మనం కీర్తన భాగంలో చదివినట్టుగా దేవునికి ఏం చేయాలంట? మొర్ర పెట్టాలి. దేవునికి మొర్ర పెట్టాలి. ప్రవక్తలు చెప్తూ ఉంటారు, నా కనులు వాచిపోయినాయి, నా హృదయము వేదన చెందుతుంది, అయినప్పటికీ నేను ప్రభువా నేను వెంబడిస్తాను, నీ పాదాల చెంత పట్టుకుని నేను మోకరిస్తాను, లేకపోతే నేను మొర్ర పెట్టుకుంటాను అనేటువంటి మాట మనం ఇందాక 77వ కీర్తనలో చదివినటువంటి లేఖనాల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి మనము జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడగలగాలి. కష్టం వచ్చినప్పుడు కన్నీరు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఇక నా జీవితం ఏంటి ప్రభువా అని మనము కుమిలిపోకూడదు గాని, కృంగిపోకూడదు గాని, నిరాశ చెందకూడదు గాని, మనం ఆ సమయంలో దేవుని చెంత పాదాలు పట్టుకుంటే దేవుడు నేను ఆ ప్రార్థన ద్వారానే నీతో దేవుడు మాట్లాడతాడు. జరగబోయే కాలం పరిస్థితులన్నీ కూడా నీకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఒకవేళ నీ జీవితంలో ఆ కష్టము, ఆ కన్నీరు దేవుడు ఎందుకు అమలు పరిచాడో, లేకపోతే దేవుడు ఎందుకు వాటిని విడిచిపెట్టాడో తెలియదు, కానీ నీవింకను ఒక సువర్ణము వలె మేలుకరమైన రీతిలో తీర్చిదిద్దబడడానికి నీ జీవితంలో ఆ సమస్య అనేటువంటి పరిస్థితి నిన్ను వేధిస్తుందేమో ఒకసారి ఆలోచన చేసేటువంటి పరిస్థితి మనము ప్రతి ఒక్కరు ఆలోచన చేయగలాలి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, వాక్యము మనలను సరిచేస్తుంది. వాక్యము మనలను ఒక మెరుపు వలె, లేకపోతే ఒక మేలిమి బంగారము వలె మనలను సరిదిద్దుతుంది. బంగారం చూడండి, ఒక మంచి ఆకారము కావాలంటే అది కాల్చబడాలి, సుత్తితో కొట్టబడాలి, సరిచేయబడాలి. అప్పుడు మనకు కావలసినటువంటి ఆకారము దానిలో మనకు వస్తుంటది. నిజంగా ఆభరణం ధరించిన వెంటనే సౌందర్యముగా మనము కనిపిస్తాం, కానీ దాని వెనకాల ఉన్నటువంటి కష్టము చాలా బంగారము కాల్చబడింది, సుత్తితో కొట్టబడింది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలగాలి. 3వ అధ్యాయం 14వ వచనం ఒకసారి వస్తే గనక, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. దేవుని వాక్యాన్ని చూస్తున్నాం కదా, ఏది కూడా ఇదిగో నిజంగా కూడా చాలా మంది మనుషులంగా ఏమనుకుంటామంటే కనుక, నేనేదో చేస్తున్నాను, నేనేదో ప్రయత్నం చేస్తున్నాను, లేకపోతే నా జ్ఞానము వలన, నా వలన ఇది జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం అలా తెలియచేయట్లేదు. దేవుని ఆల్రెడీ వాటినన్నిటిని సిద్ధపరిచేశాడు. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కనుక, ఆదిలోనే వివాహాన్ని సిద్ధపరిచాడు. అదేనా మనుషుల జ్ఞానంతో ఏమైనా బంధాలు ఏర్పాటు చేశారా? కానే కాదు. ఆదాముని అవ్వను సిద్ధపరిచి వారికి చక్కటి వివాహాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ ప్రారంభం నుండి ఇప్పటి వరకు అది జరుగుతూ ఉందంటే చక్కటి వివాహాలు జరుగుతూ ఉన్నాయి, చక్కటి బిడ్డలను దేవుడు ఇస్తూ ఉన్నాడు, సంతానాలను దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ క్రమం అంతా కూడా దేవుడే సిద్ధపరచింది అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుషులు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఒకసారి బాగా అందరూ కలిసి చదవండి. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిటి నియమము చేసి ఉన్నాడు. సమస్తము జరుగుతున్నటువంటి ప్రతి క్రియ కూడా దేవుడు చేసి ఉన్నాడు. కష్టాన్ని దేవుడు అనుమతించి ఉన్నాడు, సంతోషాన్ని అనుమతించి ఉన్నాడు. నీ యథార్థతను బట్టి, నీవు జీవిస్తున్నటువంటి క్రీస్తును నమ్మినటువంటి భక్తిని బట్టి నీ జీవితంలో అంచెలంచెలుగా ఆశీర్వదించబడతావు. ఒకనొక టైం మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక, మన పేద పరిస్థితి, లేకపోతే ఒక పూటకుండా ఒక పూట లేనటువంటి పరిస్థితులు, ఈ రోజైతే చక్కటి 3 పూటల భోజనం చేస్తున్నాం, చక్కటి వస్త్రధారణ, చక్కటి గృహాలు, చక్కటి స్థలాలు, బిడ్డల్ని చదివించుకోవడం, అన్ని కూడా మన జీవితంలో ఎంత చక్కగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఆయన స్థిరపరిచినటువంటి దేవుడు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి చెప్తుంది ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి సమయము కలదు. ఏడ్చుటకు సమయము కలదు, నవ్వుటకు సమయము కలదు. ఆయా సందర్భాల్లో ఏడ్చేటువంటి వారి దగ్గరికి వెళ్ళి నవ్వమంటే ఏమంటారు? పట్టుకుని తిడతారు. అదేంట్రా ఆ సమయంలో ఏడ్చేటువంటి సమయం అది, ఈ సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళి ఆమె దగ్గర నవ్వుతున్నావు ఏంటని తిడతారు పట్టుకుని, అవునా? సో నవ్వేటువంటి సమయంలో ఏడ్చిన అది కూడా ఊరుకోరు. కాబట్టి ప్రతిదానికి సమయము కలదు. ఆయా సందర్భాల్లో ఉత్సాహంగా పాటలు పాడేటువంటి సమయము, ఉత్సాహగానము చేయుదము స్తుతి, చక్కటి పాట ఉంటది. ఆ సమయంలో కనుక ఆ పాటను మనము నీరసంగా బాధపడుతూ, లేకపోతే ఇక మొహాల్లోనేమో ఏంటో ఉంటూ అలా చేసే మనకు ఏముంటది? ఆ పాట ఏమో ఉత్సాహంగా అల్లేరుపులు ఉంటే గనక అసలు ఈ పాట స్టార్ట్ చేద్దరు చక్కని. సో ఆ సంతోషము ఆ పదాలలో ఉన్నటువంటి అర్థము కావచ్చు, లేకపోతే అవన్నీ కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ సమయంలో ఏది చేయాలో అది చేస్తూ మనము ప్రభువును స్తుతించే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో చాలా కృంగిపోతున్నటువంటి సమయము, నిజంగా వారిని ఓదార్చలేనటువంటి పరిస్థితులు మనము మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో తప్పక దేవుని సన్నిధిలో మొరపెడితే గనక ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలకించే దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఎల్లవేళలా ప్రార్థన చేసేటువంటి వారముగా మనం ఉండాలి. మరొక మాట చూస్తే కనుక 2వ అధ్యాయము ఈ 17వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఇదే పుస్తకము 2వ అధ్యాయము. ఇది చూడగా వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను, బ్రతుకుట నాకు అసహ్యమాయను అనేటువంటి మాట ఈ పుస్తకంలో చూస్తే కనుక ఇంచుమించుగా వ్యర్థం అనేటువంటి మాట చాలా సార్లు వ్రాయబడి ఉంటుంది. వ్యర్థము, 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 ఈ జీవితమే వ్యర్థము, గాలి కోసం ప్రయాసపడినట్టుగా. అంటే మనం గాలి పట్టుకోవడం, ఇక్కడ గాలి కనబడుతుందంటే గాలి ఉంది, మామూలుగా మనం పీలుస్తున్నాం గాలి, లేకపోతే మన హార్ట్ ఏమైపోద్ది? ఆగిపోద్ది, పనిచేయదు, బాడీ అంతా ఆగిపోద్ది. సో ఆక్సిజన్ అనేది మన కళ్ళ ముందు ఉంది. సో దాన్ని కనుక మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దొరుకుతుందా? దొరకదు. సో గాలి కోసం ప్రయాసపడినట్టుగా మనుష్యుల యొక్క జీవితం ఉందని ఈ 17వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనం పుట్టించెను, అంతయు వ్యర్థముగా ఉన్నది, వ్యర్థముగా ఉన్నది. మరి శ్రేష్టమైనది ఏంటి అని అంటే గనక ఇదిగో శ్రేష్టమైనది దేవుని సన్నిధిలో దేవుని యందు భయము కలిగి, దేవుని యందు భక్తి కలిగి, ఇదిగో నీ తోటి సహోదరులు, లేకపోతే చక్కటి సంఘము, సహవాసము, దేవుని యందు భయభక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారిగా, ఆయన నామాన్ని ఎరిగిన వారిగా, క్రీస్తులో రక్షణ పొందినటువంటి వారిగా, ఏదైతే క్రీస్తు యొక్క ప్రణాళికలు, లేకపోతే ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన కట్టడలు మనం అనుసరిస్తామో అదే ఒక గొప్ప క్రైస్తవ జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో మనల్ని మనము స్థిరముగా మనము ఆ యొక్క క్రైస్తవ జీవితంలో స్థిరపడగలగాలి. ఒక రోజేమో మంచిగా ఉండి, ఒక రోజేమో పాడైపోవడం అంటే చెడ్డగా ఉండి, లేకపోతే కొంత సమయం భక్తిగా ఉండి, మరి కొంత సమయము భక్తి లేకుండా ఉండేటువంటి జీవితాలు మనము జీవించకూడదు. ఈ రోజు మనం చూస్తే గనక ధనవంతుడు చనిపోతున్నాడు, పేదవారు చనిపోతున్నారు, లేకపోతే ఐశ్వర్యాలు అనుభవించినటువంటి వారు చనిపోతున్నారు, అజ్ఞానం కలిగినటువంటి చనిపోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ మరణాన్ని రుచి చూడనటువంటి వారు లేరు. కానీ బ్రతికినటువంటి దినాలలో మాత్రము, బ్రతికినటువంటి సమయాల్లో మాత్రము కాస్తంత రేంజ్ని బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి పరపతిని బట్టి, వారికి ఉన్నటువంటి ధనమును బట్టి వారు జీవిస్తున్నారు. కానీ భక్తుడు అంటాడు, సొలొమోను అంటాడు, ఇది అంతయు వ్యర్థమే. మట్టిలో నుంచి వచ్చాము, మట్టిలోనికే వెళ్ళిపోతున్నాము. ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు ఈ ప్రయాస? ఒకవేళ నన్ను మా ప్రసాద్ గారు లేదు, పవిత్ర గారి భార్య, పాస్టర్ గారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మరి ఇప్పుడు అని అడుగుతారనే నన్ను మామూలుగా. ఇవాళ వాక్యం చెప్పారు కదా, అంతా వ్యర్థమే అంటున్నారు మీరు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మరి అని అడుగుతారు. దానికి నేను సమాధానం చెప్పాలి, ఆయన లేరు కాబట్టి సరిపోయింది నాకు. సో ఏమంటానంటే గనక దానికి మనం ఆన్సర్ తెలుసుకోగలగాలి. ఏం చెయ్యాలి అని అంటే గనక తప్పక దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగినటువంటి వారముగా మనం ఉండగలం. ఒకసారి చూస్తే అన్నమాట 12వ అధ్యాయము, అదే పుస్తకం 12వ అధ్యాయము 13వ వచనం చూస్తే గనక మన్నైనది
మరలా పోవును. లేదు 13వ వచనంకి వచ్చేసేయండి. ఇదంతయు వినిన తరువాత అందరూ చూస్తున్నారా? తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట విధి? ప్రసాద్ గారి యొక్క ప్రశ్నకు జవాబు ఏంటంట? దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి, ఆరంభం నుంచి మనం మాట్లాడుకున్నట్టుగా ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును అనేటువంటి మాట. సో ఈ విధి, మనకున్నటువంటి విధి అంటే కనుక తప్పక మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు? ఎప్పటికీ క్రైస్తవులు మనం చెప్పుకుంటూ, క్రైస్తవులతో పాటు తిరుగుతూ, క్రైస్తవుల్ని సహవాసం చేస్తూ అసలైన దేవుడు ఎవరు తెలుసుకునేటువంటి పరిస్థితి కొంతమంది జీవితాల్లో ఉండిపోతూ ఉంటది. మన చుట్టుపక్కల ప్రాంతాలు, మన యొక్క చుట్టుపక్కల పరిస్థితులు స్వదేశంలో అయితే తప్పక దేవుడు కానిటువంటి వారిని దేవుడిగా పూజిస్తున్న వారు. ప్రపంచ దేశాన్ని మనం చూస్తున్నప్పుడు అత్యధికముగా కొనియాడబడుచున్నటువంటి యేసుక్రీస్తు నామాన్ని ఎరగనటువంటి వారు, ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని తెలియనటువంటి వారు, ఆయన భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి తన్ను తాను రిక్తులుగా చేసుకుని, హల్లెలూయా హల్లెలూయా, తన్ని తాను రిక్తులుగా చేసి ఎవరైతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని లేకపోతే ఎవరైతే చట్టమును వ్రాసారో ఆ చట్టము వ్రాసినటువంటి వ్యక్తి యొక్క మరణము ఆవశ్యము అని మనకి గలతీ పత్రికలో కనబడుతూ ఉంటది. సో వ్రాసినటువంటి వ్యక్తి చనిపోయి మన కొరకు రక్షణను సిద్ధము చేసినటువంటి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో రక్షణ పొందితే, బలపడితే, ఆయన సన్నిధిలో ఆయన నేర్పించినటువంటి సూక్తులు, సూత్రాలు లేకపోతే విధి, కట్టడలు, ఆచారాలు మనము పాటించగలిగితే అది ఏ మానవ కోటికి విధి అనేటువంటి మాట మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ప్రతిదీ కూడా మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి వచ్చును అనేటువంటి మాట చూస్తున్నాం. సో ఈ తీర్పులోనికి రాకుండా ఉండాలంటే, ఒకవేళ తీర్పులోకి వచ్చినా గాని మన జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలంటే గనక, దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి కాకుండా దేవునికి ఇష్టమైనవిగా ఉండాలంటే గనక దేవుడు చెప్పినటువంటి మాటలను బట్టి తేలిన ఫలితాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో బలపరచబడమే నిజంగా హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ సహవాసమును బట్టి దైవ సేవకుడిగా మంచి మాట చెప్పగలను. తప్పక సంఘంలో నుండి ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత బలపరచబడుతూ, ఆత్మ చేత నడిపించబడుతూ, దేవుని సంఘంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ, దేవుని యందు భయము కలిగి దైవజనుల పట్ల గాని, సహోదరుల పట్ల గాని, సహోదరుల పట్ల గాని చక్కటి వినయము, విధేయత కలిగి, ఆయా సందర్భాల్లో చిన్న గొడవలు రావచ్చు, వస్తున్నాయి, వాటిని సరి చేసుకుంటూ బలపరచబడుతున్నారనేటువంటి మాట ఖచ్చితంగా చెప్పగలను. హల్లెలూయా హల్లెలూయా. ఇంకనూ రాబోయే దినాల్లో చెప్పినటువంటి వాక్య లేఖను బట్టి ఏదైనా పరిస్థితుల్లో దుఃఖము, కన్నీరు, లేకపోతే ఆయాసమైన పరిస్థితులు ఏదైనా నీ జీవితంలో వచ్చినప్పుడు వాటి యందు నీవు భయపడక దేవుడు అన్నింటికి సమయాన్ని ఇవ్వబోతున్నాడు. నా జీవితంలో నుంచి ఆ కష్టాన్ని తీసివేయబోతున్నాడు. నా జీవితాన్ని సంతోషముగా, మధురముగా మార్చబోతున్నాడు అనేటువంటి గొప్ప మాటను మనము వాక్యాన్ని బట్టి బలపరచబడి, హల్లెలూయా హల్లెలూయా, బలపరచబడి సంతోషకరమైనటువంటి దినములు తప్పక నా జీవితంలో వస్తాయనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ బలపరచబడుదుము గాక. దేవుడిచ్చినటువంటి మాట మానవ కోటికి ఇది ఏ విధి అనేటువంటి మాట చూసి వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడి దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, ఆయన ఆజ్ఞలు, కట్టడలు మనము పాటిస్తూ ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదుము గాక. వ్యర్థమైనటువంటి వాటికి మన పోక నిజంగా క్రీస్తును అంగీకరించినటువంటి
కలిగినటువంటి నీవు ఏది వ్యర్థము, ఏది ప్రయోజనము, ఏది నిష్ప్రయోజనము, ఏది ప్రయోజనకరము అనేటువంటి గొప్ప సత్యాన్ని క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. కాబట్టి వ్యర్థమైనటువంటి వాటికి పోక జీవితంలో అంచెలంచులుగా ఆత్మీయ స్థితిని, అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకుంటూ దేవుని సన్నిధిలో బలపరచబడుదురుగాక, ఆశీర్వాదానికి కర్తలుగా ఉందురుగాక, పరలోక రాజ్యానికి సిద్ధపరచబడుదురుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. బలారాధనలో పాలు పొందడానికి సిద్ధపడండి. ప్రార్థన పూర్వకంగా బలారాధనలో పాలు పొందడానికి అందరూ లేచి నిలబడినట్లయితే, ఒకవేళ మిగిలిన వారు కూర్చోండి. బలారాధనలో పాలు పొందేటువంటి వారు మాత్రం ముందుకు వచ్చి మోకరించి ప్రార్థనలో పాలు పొందాలని తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రం ప్రభువా. కృపగల రాజా నీకు వందనాలు. కృపగల రాజా నీకు స్తోత్రం. రండి, బలారాధనలో పాలు పొందేవారు ముందుకు వచ్చేసండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకోండి. అయా నీ సన్నిధిలో ప్రభువా మేము మోకరించే కృప, అయ్యా ప్రభా నీ సన్నిధిలో తండ్రి బలారాధనలో పాలు పొందే కృపను అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రం అయ్యా. మీ కృపలో వర్ధిల్లింప చేయండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.